హాయ్, వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో మనము ఒక ఈజీ ఆసనాన్ని చేద్దాము. ఈ ఆసనం పేరు ప్రసారిత హస్త అర్ధపద్మ భుజంగాసనము. మనము అర్ధపద్మ భుజంగాసనము ఇంతకుముందు చేశాము. ప్రసారిత హస్త అంటే చేతులను చాలా దూరంగా చేసి కాళ్ళని అర్ధపద్మంలో పెట్టి ఈ ఆసనం చేయబోతున్నాము. ఈ ఆసనం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి, దీని ముందు మనము ఎలాంటి వార్మప్ చేస్తే మంచిగా ఉంటుంది, అందరు ఇది తెలుసుకుంటూ మనము తెలుసుకుందాము. ముందుగా మనము ప్రాణాయామం చేద్దాము. ప్రాణాయామం చేయడానికి మీరు సుఖాసనంలో లేదా వజ్రాసనంలో కూర్చోండి, లేదా పద్మాసనంలో కూర్చోగలిగితే చాలా మంచిది. ఎవరైతే పద్మాసనం వేయలేరో వాళ్ళు అర్ధ పద్మాసనం అన్నా వేయండి. ఈ విధంగా ఒక కాలుని పైకి పెట్టేసి మీరు పద్మాసనంలో కూర్చొని ప్రాణాయామం చేయండి. నేను నా కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేసి కేవలం ఎడమ ముక్కు రంధ్రంతో సునాయాసంగా శ్వాసని నెమ్మదిగా తీసుకొని నెమ్మదిగా వదిలిపెడతాను. ఈ విధంగా ఎడమ ముక్కు రంధ్రంతో మీరు శ్వాస నెమ్మదిగా తీసుకొని శ్వాసని వదిలేసేయండి. ఇప్పుడు అదే కుడి చేయి చిటిక వేలు మధ్య ఉంగరం వేలుతో ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేసి కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని శ్వాసని వదిలేయాలి. ఎన్ని సెకండ్లు అయితే మనము శ్వాస తీసుకున్నామో అన్ని సెకండ్లే శ్వాసని వదిలిపెట్టాలి. అలా సునాయాసంగా నెమ్మదిగా మీరు శ్వాస తీసుకొని కొంత సమయం పాటు ఇలా ప్రాణాయామం చేసి దాని తర్వాత నెమ్మదిగా కళ్ళని తెరవండి. ఇప్పుడు ఈరోజు చేసే ఆసనం మనం చేయబోతున్నాము. ముందుగా పాదాలని బద్ధకోణాసనంలో తీసుకొని వచ్చేయండి. తీసుకొని వచ్చి తొడలని పైకి కిందికి అనాలి. పొట్ట కండరాలని బిగిస్తూ ఈ విధంగా తొడలని పైకి కిందికి అనడం వలన తొడ కండరాలలో, తొడ లోపలి కండరాలలో, బయటి భాగాలలో స్ట్రెచ్ బాగా పడుతుంది. వీపుని నిటారుగా పెట్టి మీరు ఈ ఆసనాన్ని చేయండి. తొడని బాగా పైకి కిందికి అంటూ మీరు నడుం ప్రాంతంలో ఫ్లెక్సిబిలిటీని బాగా పెంచుకోండి. దాని తర్వాత ఇలా ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. ఫార్వర్డ్ బెండ్ అవుతూ మోచేతులను దూరంగా చేస్తూ మీరు కిందికి రావాలి. ఎంత కిందికి వీలవుతే అంత కిందికి ఫార్వర్డ్ బెండ్లో రండి. దీన్ని మనము ఇయన్ యోగాలో ఉపయోగించినట్టుగా ఒక పాస్చర్లో ఎక్కువ సమయం పాటు ఉంటూ శ్వాస గతిపై మన ధ్యానాన్ని కేంద్రీకరిస్తూ
రిలాక్స్ అవ్వచ్చు. ఈ విధంగా ఫార్వర్డ్ బెండ్ అయ్యి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. పైకి వచ్చేసి కాళ్ళని క్రాస్ లెగ్లో తెచ్చుకోండి. దీని తర్వాత మీరు మోకాళ్ళపై వచ్చేయండి. చేతుల వేళ్ళని దూరంగా చేస్తూ శ్వాస తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేసి శ్వాస వదిలేస్తూ వీపుని గుండ్రంగా చేయండి. శ్వాస తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేస్తూ శ్వాస వదిలేస్తూ వీపుని గుండ్రంగా చేయండి. మళ్ళీ వీపుని ఆర్చ్ చేయండి. వీపుని గుండ్రంగా చేయండి. ఆర్చ్ చేయండి. వీపుని గుండ్రంగా చేయండి. ఆర్చ్ చేయండి. వీపుని గుండ్రంగా చేయండి. అలా చేస్తూ మీ యొక్క కుడి కాలుని వెనకాలకి చేసి పొట్ట వైపు తీసుకొస్తాము. వెనకాలకి చేసి పొట్ట వైపు తీసుకొస్తాము. వెనకాలకి చేసి పొట్ట వైపు తెచ్చి ఆ మోకాల్ని కింద పెట్టండి. ఎడమ కాలుని వెనకాలకి చేసి పొట్ట వైపు తీసుకొని రండి. కాలుని వెనకాలకి చేసి పొట్ట వైపు తీసుకొని రండి. కాలుని వెనకాలకి చేసి పొట్ట వైపు తీసుకొని వచ్చి మోకాల్ని కింద పెట్టేసేయండి. అలా పెట్టేసి నెమ్మదిగా మీరు భుజంగాసనంలో పైకి రండి. నెమ్మదిగా మీరు పొట్టపై పడుకోవాలి. మీ అరిచేతులని మోచేతుల కింద పెట్టండి. పెట్టి మీ పాదాలని దగ్గరగా తెచ్చుకోవాలి. అలా తెచ్చి మీరు భుజంగాసనంలో పైకి రండి. కిందికి వెళ్ళండి. మళ్ళీ భుజంగాసనంలో పైకి రావాలి. కిందికి వెళ్ళండి. మళ్ళీ భుజంగాసనంలో మీరు పైకి రావాలి. కిందికి వెళ్ళండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేయండి. ఇలా అర్ధ పద్మాసనంలో మీ ఎడమ కాలుని తీసుకొని రండి. తీసుకొని వచ్చి చేతులని చెరో వైపు పెట్టి భుజంగాసనం చేద్దాము. దీంతో వీపు నడుము కాకుండా పృష్ఠభాగము తొడ భాగంపై కూడా బాగా స్ట్రెచ్ పడుతుంది. అలా చేసి కిందికి వచ్చేయండి. కుడి కాలుని సూటిగా చేయండి. ఎడమ పాదాన్ని ఫోల్డ్ చేస్తూ ఎడమ కాలుని మీరు అర్ధపద్మంలో తీసుకొచ్చేయండి. చేతులని ఈ విధంగా పెట్టి భుజంగాసనంలో పైకి రావాలి. పొట్టపై పడుకోండి. భుజంగాసనంలో పైకి రండి. పొట్టపై పడుకోండి. అలా పడుకొని పద్మాసనంలో అర్ధ పద్మాసనంలో అలానే ఉంటూ చేతులని చెరో వైపు పెట్టాలి. ఇప్పుడు మనం ఈరోజు చేసే ఆసనాన్ని చేస్తున్నాము. ప్రసారిత హస్త. చేతులని ఇలా వ్యాపించి పెట్టండి. చేతులను ఇలా దూరంగా చేస్తూ శ్వాస తీసుకుంటూ ఈ విధంగా అర్ధపద్మ ప్రసారిత హస్త భుజంగాసనంలో పైకి రావాలి. దీంతో మన ఛాతీ బాగా ఓపెన్ అవుతుంది. భుజాలకి రిలాక్సేషన్ కలుగుతుంది. మోచేతులను బెండ్ చేస్తూ మీ వీపు సైడ్ భాగంపై స్ట్రెచ్ తీవ్రంగా పడేలాగా చూడండి. అలా చూసి తలని కింద పెట్టేసేయండి. మీరు కుడి కాలుని సూటిగా చేసి ఎడమ పాదాన్ని ఫోల్డ్ చేయండి. ఎడమ పాదాన్ని అర్ధ పద్మాసనంలో తీసుకొని వచ్చి చేతులని ఈ విధంగా దూరంగా చేయాలి. దూరంగా చేస్తూ మీరు పైకి రండి. ఈ విధంగా భుజంగాసనంలో పైకి రండి. కిందికి వచ్చేయండి. ఏ కాలునైతే ఫోల్డ్ చేస్తామో ఆ కాలు నడుము ఈ భాగంలో స్ట్రెచ్ బాగా పడుతుంది. చేతులని ప్రెస్ చేస్తూ మళ్ళీ భుజంగాసనంలో పైకి రావాలి. అలా ఆసనం చేసి
నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. దీని తర్వాత నెమ్మదిగా వచ్చి కూర్చోవాలి. బ్యాక్ బెండ్ చేసే ముందు మనము వీపుని నిటారుగా చేసుకొని సైడ్లో స్ట్రెచ్ చేస్తూ దాని తర్వాత ట్విస్ట్ చేసి ఫార్వర్డ్ బెండ్లో వెళ్తాము. లేదా బ్యాక్ బెండ్ చేసే ముందు వీపుని నిటారుగా చేసి సైడ్లో స్ట్రెచ్ చేస్తాము. బ్యాక్ బెండ్ చేసిన తర్వాత ట్విస్ట్ చేసి ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళాలి. ఇప్పుడు మనం బ్యాక్ బెండ్ చేసాం కాబట్టి దీని తర్వాత ట్విస్ట్ చేద్దాము. ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ చేయండి. ఎడమవైపు కూడా ట్విస్ట్ అవ్వాలి. మళ్ళీ కుడివైపు ట్విస్ట్ చేయండి. ఎడమవైపు కూడా ట్విస్ట్ అవ్వాలి. ఇలా ట్విస్ట్ అయిపోయి మనము ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళి రిలాక్స్ అవుదాము. చేతులని ఇలా ఇంటర్లాక్ చేసి ఆకాశం వైపు చేస్తూ కూడా మీరు భుజాలని రిలాక్స్ చేసుకోవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు ప్రసారిత హస్త అర్ధ పద్మ భుజంగాసనము. ఈ ఆసనం చేసే ముందుగా ఎలాంటి వార్మప్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా మీరు బద్ధకోణాసనంలో కూర్చోండి. బద్ధకోణాసనంలో కూర్చొని కాళ్ళని తొడలని పైకి కిందికి అంటూ ఉండాలి. వీపుని నిటారుగా చేస్తూ బ్యాక్ని స్ట్రైట్గా పెట్టండి. తొడలని పైకి కిందికి అంటూ ఉండాలి. ఇలా కొన్నిసార్లు తొడలని పైకి కిందికి అంటూ మీ యొక్క నడుము భాగాన్ని స్ట్రెచ్ చేయండి. దీని తర్వాత రెండు కాళ్ళని స్ట్రైట్ చేయండి. కాళ్ళ వేళ్ళని మీ వైపు లాగాలి. ముందుకి వెనకాలకి చేయాలి. దీంతో కాళ్ళ కండరాలు మొత్తంగా వార్మప్ అయిపోతాయి. దీని తర్వాత ఒక కాలుని అర్ధ పద్మాసనంలో తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళి చేతులని పైకి చేసి ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. దీంతో మన నడుము భాగంపై ప్రెషర్ పడుతుంది. కొంత సమయం పాటు ఈ విధంగా ఉండి చేతులని పైకి చేయండి. చేతులని కింద పెట్టేసి మీరు రెండో కాల్ని కూడా అర్ధ పద్మాసనంలో తీసుకెళ్ళొచ్చు. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి శ్వాస వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసి చేతులని కింద పెట్టేసేయండి. ఈ విధంగా మీరు రెండు వైపులా చేసిన తర్వాత నెమ్మదిగా మోకాలపై వచ్చేసేయండి. అరచేతులను దూరంగా చేసి భుజాల కింద పెట్టండి. శ్వాస తీసుకుంటూ వీపుని ఆడ్ చేసి శ్వాస వదిలేస్తూ వీపుని గుండ్రంగా చేయండి. శ్వాస తీసుకుంటూ వీపుని ఆడ్ చేయండి. శ్వాస వదిలేస్తూ వీపుని గుండ్రంగా చేయాలి. మళ్ళీ ఆడ్ చేయండి. గుండ్రంగా చేయండి. ఆడ్ చేసి మళ్ళీ గుండ్రంగా చేయండి. దీని తర్వాత కుడి కాలుని వెనకాలకి చేయాలి. ఆ మోకాలని మీ యొక్క ముక్కుకి తాకేలాగా కిందికి తీసుకెళ్ళండి. మళ్ళీ కాలుని పైకి చేసి ముక్కు వరకు తీసుకొని రండి. ఇది కూడా మీరు 5 నుంచి 10 సార్లు చేస్తూ ఉండాలి. ఎడమ కాలుని వెనకాలకి చేయండి. పొట్ట వైపు తీసుకొని రావాలి. కాలుని వెనకాలకి చేయండి. పొట్ట వైపు తీసుకొని రండి. కాలుని వెనకాలకి చేస్తూ పొట్ట వైపు తీసుకొస్తూ కొన్నిసార్లు మీరు కాలుని ఈ విధంగా చేస్తూ ఉండండి. దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి అక్కడ నుంచి మోకాలని కింద పెట్టేసి మీరు భుజంగాసనంలో రావాలి. కొంత సమయం పాటు ఇలా భుజంగాసనంలో ఉండండి. పొట్టపై పడుకోండి. మళ్ళీ భుజంగాసనంలో పైకి రావాలి. పొట్టపై పడుకోండి. చేతులని చాలా దూరంగా చేయండి.
దీన్ని మనము ప్రసారిత హస్త అని అంటాము. చేతులను ఈ విధంగా దూరంగా చేసి ప్రెస్ చేస్తూ చెస్ట్ని పైకి లేపి ఆకాశం వైపు చూడండి. మోచేతులను బెండ్ చేస్తూ మీ వైపు లాగుతూ ఉండాలి. ఎక్సేల్ చేస్తూ కిందికి రండి. చేతులని ఇంకొద్దిగా వెనకాలకు తీసుకొచ్చి అరిచేతులని దగ్గరగా తీసుకొని రండి. మళ్ళీ భుజంగాసనంలో పైకి రావాలి. నెమ్మదిగా పొట్టపై పడుకోండి. ఇలా కొంత సమయం పాటు మీరు చేసిన తర్వాత నెమ్మదిగా ఒక పాదాన్ని అర్ధ పద్మాసనంలో తీసుకొని రండి. ఒక పాదాన్ని అర్ధ పద్మాసనంలో తీసుకుని వచ్చి మీరు ఇలా పొట్టపై పడుకోండి. ఇలా పొట్టపై పడుకోవడం కూడా సామాన్య విషయం కాదు. ఇలా పొట్టపై పడుకోవడంతో మీ యొక్క నడుము భాగంలో స్ట్రెచ్ చాలా తీవ్రంగా పడుతుంది. అలా పొట్టపై పడుకొని దాని తర్వాత చేతులని ఈ విధంగా దగ్గరగా తెచ్చి భుజంగాసనంలో పైకి రండి. భుజంగాసనంలో పైకి వచ్చినప్పుడు మీ యొక్క తొడ మోకాలుపై ఎలాంటి స్ట్రెచ్ అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. మోకాళ్ళని కపోతాసనంలో పెట్టినలాగా పెట్టకూడదు, పద్మాసనంలో పెట్టేలాగా పెట్టాలి. ఇలా పెట్టి మీరు భుజంగాసనం చేసినప్పుడు తొడ కండరంపై చాలా తీవ్రంగా స్ట్రెచ్ పడుతుంది. కిందికి వచ్చేయండి. మళ్ళీ భుజంగాసనంలో పైకి రావాలి. కిందికి వచ్చేయండి. ఇప్పుడు ఈరోజు చేసే ఆసనం మనం చేయబోతున్నాము. చేతులని చాలా దూరంగా మ్యాట్ బయట పెట్టండి. అలా పెట్టి మోచేతులని దగ్గరగా తెచ్చుకోండి. అరచేతులని మోచేతుల కంటే ఇంకా వెనకాల తీసుకొని రావాలి. అలా తీసుకొచ్చేసి మీరు భుజంగాసనంలో పైకి రావాలి. దీంతో మన ఛాతీ చాలా విశాలంగా అవుతుంది. పొట్ట కండరాలని బిగిస్తూ ఉండాలి. నడుముపై ఎలాంటి స్ట్రెచ్ పడుతుందో గమనిస్తూ మీరు ఈ ఆసనాన్ని చేసి నెమ్మదిగా మ్యాట్పై పడుకోండి. మళ్ళీ పైకి రావాలి. పొట్టపై పడుకోండి. ఇలా ఆసనాన్ని చేసి కుడి కాలుని సూటిగా చేయండి. దీని తర్వాత ఎడమ కాలుని మీరు పద్మాసనంలో తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి మీ పృష్ఠభాగం పైకి లేవకుండా చూస్తూ ఉండాలి. చేతులని మీ మోచేతుల కింద పెట్టి భుజంగాసనంలో పైకి రండి. నెమ్మదిగా పడుకోవాలి. మళ్ళీ భుజంగాసనంలో పైకి రావాలి. నెమ్మదిగా పొట్టపై పడుకోండి. భుజంగాసనంలో మళ్ళీ పైకి రండి. పొట్టపై వచ్చి పడుకోండి. ఇప్పుడు ఈరోజు చేసే ఆసనం మనం చేయబోతున్నాము. చేతులని చాలా దూరంగా తీసుకెళ్ళండి. మోచేతులని చాలా దగ్గరగా తెచ్చుకోవాలి. మీ యొక్క అరిచేతులని వెనకాల తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళి భుజంగాసనంలో పైకి రావాలి. పృష్ఠభాగాన్ని ముందుకు చేస్తూ భుజంగాసనంలో ఉండండి. నెమ్మదిగా తలని కింద పెట్టేసేయండి. మళ్ళీ పైకి రావాలి. తలని కింద పెట్టేసేయండి. ఇప్పుడు రెండు కాళ్ళని సూటిగా చేయాలి. చేసి నెమ్మదిగా మీరు చైల్డ్స్ పోజ్లో రండి. ఈ ఆసనం పేరు ప్రసారిత హస్త అర్ధ పద్మ భుజంగాసనం. ఈ ఆసనం చేయడం వలన నడుముకు తొడలకు చాలా మంచిది. వెన్ను బాగా బలపడుతుంది. అలాగే చేతుల కండరాలు బాగా బలపడతాయి. భుజాలపై ఛాతీపై పడిన స్ట్రెచ్ని మనము కౌంటర్ ఆసనంతో రిలాక్స్ చేసుకుందాము. చేతులని వీపు వెనకాల తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేయండి. చేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. అలా ఆకాశం వైపు తీసుకెళ్తూ మీ భుజాలలో పడిన స్ట్రెచ్, వీపుపై పడిన స్ట్రెచ్ని రిలాక్సేషన్గా మార్చుకోవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా మీరు బద్ధకోణాసనంలో కూర్చోండి. తొడలని పైకి కిందికి అంటూ మళ్ళీ కాళ్ళ భాగాన్ని మీరు రిలాక్స్ చేసుకోవచ్చు. ఇలా బద్ధకోణాసనంలో కొంతవరకు కాళ్ళని ఆడించి రిలాక్స్ చేసి చేతులని మీ పృష్ఠభాగం చెరోవైపు పెట్టి రెండు మోకాళ్ళని కుడివైపు ఎడమవైపు చేస్తూ ఉండాలి. అలా కుడివైపు ఎడమవైపు చేస్తూ
మీరు తొడ సైడ్ భాగాలతో కూడా రిలాక్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత సుఖాసనంలో కూర్చోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుము, చేతులు, తొడలలోని కండరాలు బాగా స్ట్రెచ్ అయి రిలాక్స్ అయిపోతాయి. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రసారిత హస్త అర్ధ పద్మ భుజంగాసనం చేసేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మీరు చాలా ముఖ్యంగా మీ నడుములో ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా అనేది చూడాలి. చేతులు బలహీనంగా ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆసనం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. వీపు స్టిఫ్ ఉన్న వాళ్ళకైతే ఈ ఆసనము చాలా టఫ్గా ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మీ మోకాలని ఎప్పుడైతే అర్ధ పద్మాసనంలో వేసి అలా పడుకుంటామో దాంతో మీ మోకాళ్ళు కండరాలుకి గాయం అవ్వచ్చు. అందుగురించి చాలా జాగ్రత్తగా మీ ఆసనాన్ని చేయాలి. ఒకవేళ మోకాళ్ళ నొప్పులు అతి తీవ్రంగా ఉంటే మీరు ఈ ఆసనాన్ని చేయకూడదు. చూసారు కదండి, ఇవాల్టి యోగా క్లాస్లో ప్రసారిత హస్త అర్ధ పద్మ భుజంగాసన ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.